హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు ఫ్యాక్ట్స్. 2025 ఏప్రిల్ 22న భారత పాలిత జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయ వద్ద జరిగిన ఉగ్రవాది దాడిలో కనీసం 26 మంది పర్యాటకులు మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. 2019లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత ఘోరమైన దాడిలో ఇది ఒకటి. ఇది పౌరులను లక్ష్యంగా చేసుకుంది మరియు కాశ్మీర్ లోయలో జనాభా మార్పులను నిరోధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. లష్కరే తోయాబా అనే ఉగ్రవాద సంస్థ చెందిన రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించినట్లుగా తెలుస్తుంది. 1980ల చివరిలో జమ్మూ కాశ్మీర్ లో ఇస్లామిస్ట్ సాయుధ తిరుగుబాటు చెలరేగింది మరియు ఇటీవల సంవత్సరాల్లో హింస తగ్గడంతో అప్పటి నుంచి కొనసాగుతుంది. ఆగస్టు 2019లో భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రత్యేక హోదాను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ మరియు లడక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ చర్య స్థానిక అధికారులకు గతంలో అర్హత లేని వ్యక్తులకు నివాస హోదా జారీ చేయడానికి అధికారం ఇచ్చింది. వారు ఆ భూభాగంలో భూమిని కొనుగోలు చేయడానికి మరియు ఉద్యోగాలు పొందేందుకు వీలు కల్పించింది. ఏప్రిల్ 2025లో గత 2 సంవత్సరాల్లో కొత్త నిబంధనల ప్రకారం 83,000 మందికి నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేయబడ్డాయని ప్రభుత్వం వెల్లడించింది. ఫోర్బ్స్ ప్రకారం కాశ్మీర్ ప్రపంచంలోనే అత్యంత సైనికరించబడిన మండలాల్లో ఒకటి. ఈ ప్రాంతం యొక్క పరిమితి స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత భారతదేశం ఈ ప్రాంతంలో భారీ అణచివేతను ప్రారంభించింది. ఇది కొనసాగుతున్న కాశ్మీర్ వివాదం మధ్య పాకిస్తాన్తో భారతదేశ సంబంధాలను క్షీణితకు దారితీసింది. 22 ఏప్రిల్ 2025 మధ్యాహ్నం 2:50 5 ఉగ్రవాదులు అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ పట్టణం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసెరన్ లోయ గడ్డి మైదానంలోనికి ప్రవేశించారు. ఈ ప్రాంతం అన్ని వైపులా దట్టమైన పైన అడవులతో చుట్టమడిబడి ఉంటుంది మరియు పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఈ ప్రాంతం పెద్దగా రక్షించబడలేదు. దాడి చేసిన వారు M4 కార్బైన్లు మరియు AK-47లను తీసుకెళ్లారు మరియు సైనిక తరహా యూనిఫామ్ను ధరించారు. తరువాత వచ్చిన నివేదికల ప్రకారం దాడి చేసిన వారు కాల్పులు జరిపే ముందు బాధితుల పేర్లు మరియు మతాలను అడిగి కొంతమంది పర్యాటకులను తమను ఇస్లామిక్ కలీమా పద్యాన్ని పఠించమని అడిగారని, తర్వాత ఉగ్రవాదులు వారి మతం వారీగా వేరు చేయగలిగారని చెప్పారు. బాధితులను చాలా దగ్గరగా కాల్చి చంపారు మరియు దృశ్యం నుండి వచ్చిన వీడియో ఫుటేజ్ లో గాయపడిన బాధితులు సహాయం కోసం వేడుకుంటున్న భయాందోళన దృశ్యాలను మరియు నేల అంతటా చెల్లాచెదురుగా ఉన్న మృతదేహాలను కనిపించాయి. స్థానిక కాశ్మీరీ పోనీ ఆపరేటర్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా పర్యాటకులను రక్షించడానికి ప్రయత్నించాడని మరియు కాల్చి చంపడానికి ముందు దాడి చేసిన వ్యక్తి చేతుల్లో నుండి తుపాకీని లాక్కునేందుకు ప్రయత్నించాడని తెలిసింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భయానక సంఘటనలు వివరించడానికి తనను వదిలివేస్తున్నట్లు చెబుతున్న ఓ మహిళను ఉగ్రవాది విడిచిపెట్టాడని భయపడి వారి నుండి తర్వాత వచ్చిన కథనాలు సూచిస్తున్నాయి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.